రాజమండ్రి సమీపంలో తిరుమల ఎక్స్ప్రెస్ రైలులో కలకలం రేగింది. గంజాయి సేవించి బ్లేడ్లు చేతబట్టి ఇద్దరు దొంగలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. సరైన సమయం చూసి ఒక వ్యక్తి ప్రయాణికుడి బ్యాగ్ను లాక్కుని ట్రైన్ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనను గమనించిన కొంతమంది ప్రయాణికులు వెంకనే అప్రమత్తమై మరొక దొంగను ధైర్యంగా వెంబడించి పట్టుకున్నారు. ఆ తరువాత అతడిని అదుపులో ఉంచి రాజమండ్రి రైల్వే స్టేషన్కి చేరుకున్న వెంటనే రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనతో ట్రైన్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవలి కాలంలో రైళ్లలో దొంగతనాలు, అనుమానాస్పద ఘటనలు పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, రాత్రివేళల్లో పర్యవేక్షణను పెంచాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటం వల్ల ఒక నిందితుడు పట్టుబడటం అభినందనీయమే అయినా ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రైలులో ప్రయాణం సురక్షితంగా ఉండేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అందరూ కోరుతున్నారు. అలాగా అయిపోతున్నారు. నాకేం అర్థమవట్లేదు. అమ్మ దొరికిందో వంక మీకు సరిగ్గా